30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నేనైతే వచ్చేసాను మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీతో షేర్ చేసుకోవడానికి. మరి అదేంటంటే, బయట చూసుకుంటే ఎండలు చాలా వేడిగా ఉంది కదా, మరి మనుషులైతే పిట్టలా రాలిపోతున్నారు. మనుషులే కాదు, బ్యాటరీ బైక్స్ బ్లాస్ట్ అయిపోతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి, సడన్గా ఫైర్ వచ్చేస్తుంది, దాంట్లో నుంచి మంటలు వస్తున్నాయి. మరి అసలు బ్యాటరీ బైక్స్ అనేవి ఎందుకు పేలుతున్నాయి అనేది ఎవరికైనా తెలుసా? మరి బ్యాటరీ బైక్స్ వల్ల దాంట్లో ఉన్న ప్రాబ్లమా, లేదంటే బ్యాటరీ బైక్స్లో ఉండే బ్యాటరీ వల్ల ప్రాబ్లం ఉందా? అసలు ఎందుకు ఇవన్నీ బ్లాస్ట్ అవుతాయి? ఇంకా ఇంపార్టెంట్గా చూసుకుంటే, సమ్మర్ సీజన్లో, ఈ ఎండాకాలంలో ఈ బ్యాటరీ బైక్స్ అనేవి బాగా పేలడం అనేది మనం చూస్తూనే ఉన్నాము. ఈ మధ్య కాలంలో కూడా చూసుకుంటే రోజుకి ఒక 2-3 నుంచి 10 వరకు కూడా పేలుతున్నాయి. నాట్ ఓన్లీ ఒక ప్లేస్లో కాదు, ఎక్కడ చూసుకున్నా కూడా. అసలు ఎందుకు బ్యాటరీ బైక్స్ అనేవి పేలుతున్నాయి? మరి పెట్రోల్ ప్రైసెస్ పెరిగిపోతున్న క్రమంలో మరి బ్యాటరీ బైక్స్కి చాలా మంది కూడా ఈ వైపుకి వస్తున్నారు. ఎందుకంటే చూడ్డానికి స్లిమ్గా ఉంటాయి, లుక్ బాగుంటుంది, ఎక్కువ పొల్యూషన్ కూడా ఉండదు, నాయిస్ ఎక్కువ ఉండదు. సో ఇవన్నీ చూసుకొని కూడా చాలా మంది పబ్లిక్ అయితే బ్యాటరీ బైక్స్ని ఎంచుకోవడానికి ఒకటైతే ఛాన్స్ ఉంది. ఛార్జింగ్ పెట్టడం వల్ల పేలుతున్నాయా, లేకపోతే బ్యాటరీ ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా, లేకపోతే ఆ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా? మరి ఈ విషయాలన్నీ కూడా మీరైతే తెలుసుకోవాలి కదా. నాకైతే తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను. మరి ఈరోజు నేనైతే ఈ యొక్క బ్యాటరీ బైక్స్ ఎందుకు పేలుతున్నాయి, సడన్గా ఎందుకు ఆగిపోతున్నాయి, ఇవన్నీ మనకి తెలియజేయడానికి డీటెయిల్గా పరీష్ పటేల్ గారు ఉన్నారు మనతో పాటు. మరి సార్తో మాట్లాడదాము. హాయ్ సార్. హలో. హలో. బ్యాటరీ బైక్స్, సో మనం ఏంటంటే ఇప్పుడు పెట్రోల్కి ప్రైస్ ఎక్కువ అయిపోతుందని చెప్పి చాలా మంది బ్యాటరీ బైక్స్ వైపు అయితే వస్తున్నారు. మరి చూసుకుంటే సడన్ గా ఇవి రోడ్డు మధ్యలో ఆగిపోతున్నాయి, సడన్ గా ఫైర్ వచ్చేస్తుంది, బ్లాస్ట్ అయిపోతున్నాయి, దానివల్ల చాలా నష్టాలు కూడా ఉన్నాయి. సో ఎందుకు జరుగుతున్నాయి అంటారు? అసలు బ్లాస్ట్ ఎందుకు అవుతాయి బ్యాటరీ బైక్స్? మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టెల్ యూ, ఇది బ్యాటరీ బైక్స్ మనం గవర్నమెంటే మనకు ఇది ఎంకరేజ్ చేసింది ప్రోడక్ట్ మ్యామ్. ఇది ఎందుకంటే ఇవాళ పెట్రోల్ ప్రైసెస్ పెరుగుతుంది, దాని గురించి ఎవరికి అందరికి పాకెట్ ఫ్రెండ్లీ ఉండాలని ఈ బ్యాటరీ బైక్స్. కానీ దానికి ఒక నార్మ్స్ ఉంటాయి, ప్రికాషన్స్ ఉంటుంది, అవన్నీ తీసుకోవాలి. ఏదైనా స్టార్టింగ్లో మనం వెహికల్స్, పెట్రోల్ వెహికల్ అయినా సిలిండర్స్ అయినా ఫస్ట్ టైం ప్రపంచంలో వచ్చినప్పుడు దానికి ఏదైనా ప్రికాషన్స్ అయింది, అప్పుడు లేనప్పుడు ఏదైనా బ్లాస్ట్ జరిగింది అని ఉంటాయి. మెల్లమెల్లగా అందరు నేర్చుకుంటారు దీనిలో. అదేవిధంగా దీంట్లో కూడా ఉన్నాయి కొన్ని ప్రికాషన్స్, దీనిలో తీసుకోవడం ఉంటుంది. కంపెనీ ఆ స్టెప్స్ ఇస్తుంది, ఆ కస్టమర్స్ అవన్నీ ఫాలో చేయాలి. ఆ ఫాలో చేస్తేనే ఇది కరెక్ట్గా ప్రాసెస్ అవుతుంది. సార్, ఇంకొక విషయం ఏంటంటే, ఈ బ్యాటరీ బైక్స్లో ఏమైనా రకాలు ఉంటాయి, బ్యాటరీస్ టైప్స్ ఉంటాయి ఏమన్నా? మేడం, బ్యాటరీ టైప్స్ ఉంటాయి దీంట్లో. ఇనిషియలీగా ఫస్ట్ మనకు బ్యాటరీస్ వచ్చినప్పుడు లెడ్ యాసిడ్ బ్యాటరీస్, అంటే అది కొన్ని మంది జెల్ బ్యాటరీస్ అంటారు, లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అంటారు. అది లిక్విడ్ ఫామ్లో బ్యాటరీస్ ఉంటాయి. అవి మన ఓల్డ్ టైమ్స్లో కార్లో అవన్నీ యూజ్ చేసే బ్యాటరీస్, ఆ టైప్ బ్యాటరీస్ వస్తుంది. దాంట్లో ఏదంటే మీకు పికప్ తక్కువ వస్తుంది, మైలేజ్ తక్కువ వస్తుంది, ప్లస్ ఛార్జింగ్ టైం ఎక్కువ ఉంటుంది. దాని గురించి ఆ బ్యాటరీస్ కొంచెం ఫెయిల్ అయినాయి. మళ్ళీ దాని డెవలప్మెంట్లో మనకు వచ్చింది లిథియం అయన్ బ్యాటరీస్. సెకండ్ బ్యాటరీస్ దట్ కమ్ ఇస్ నౌ లిథియం అయన్ బ్యాటరీస్. లిథియం అయన్ బ్యాటరీస్ ఏదంటే మన ఫోన్లో ఉన్న బ్యాటరీస్, అదే సేమ్ బ్యాటరీస్ ఇది లిథియం అయన్ బ్యాటరీస్. ఇది మీకు హై మైలేజ్ ఇస్తుంది, పికప్ బాగానే ఉంటుంది, డబల్స్ కూర్చున్నా సింగిల్ కూర్చున్నా వెహికల్ సేమ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. దానికి కొంచెం ప్రికాషన్స్ ఉంటాయి. ఏంటంటే దానికి ఛార్జింగ్ టైం ఉంటుంది, బ్యాటరీ సైజ్ బట్టి ఛార్జింగ్ టైం ఉంటుంది. ఆన్ అన్ యావరేజ్ ఇట్ ఈస్ 4 to 5 years ఆఫ్ ఛార్జింగ్ టైం ఫర్ వెహికల్ టు 0 to 100 చేయడానికి అది ఉంటుంది. ప్లస్ దీనికి కంపెనీ దాన్ని బట్టి ఒక ఛార్జర్ ఇస్తుంది. సో దిస్ ఇస్ ఛార్జర్. అవును మేడం. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఛార్జింగ్ అసలు ఎలా పెట్టుకోవాలి, ఎంత టైం పెట్టుకోవాలి? చాలా మంది ఏంటంటే ఓవర్ ఛార్జ్ పెట్టేస్తారు. మనం మొబైల్ ఛార్జ్ పెడతాం కదా, ఆల్రెడీ 60% ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఫుల్ ఉండాలని చెప్పి మళ్ళీ పెడతారు. అలా ఓవర్ ఛార్జ్ పెట్టడం వల్ల కూడా ఏమైనా బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఏం చెప్తారు? మేడం, అది బ్లాస్టింగ్ అవన్నీ గురించి దాని ప్రాబ్లమ్స్ ఫస్ట్ అంటే ఓవర్ నైట్ ఛార్జింగ్ పెట్టుకుంటారు. కొన్ని మళ్ళీ ఉంటారు డే మొత్తం ట్రావెలింగ్ చేసుకుంటారు, నైట్లో ఛార్జింగ్ పెట్టుకుంటారు. ఆ నైట్లో పెట్టినప్పుడు ఏముంటుంది, కంపెనీ అయితే చెప్తుంది మేడం దీనికి ఆటో పవర్ కట్ ఆఫ్ ఉన్నది అని. కానీ నైట్లో పవర్ ఫ్లక్చుయేషన్ వచ్చిన తర్వాత ఆ పవర్ దీనికి బైపాస్ చేసుకొని డైరెక్ట్ బ్యాటరీకి వెళ్ళిపోతుంది, అప్పుడు ఆ ఇన్సిడెంట్స్ అవుతుంది. దాని గురించి మనకి ఇది ప్రికాషన్ ఫస్ట్, నాట్ టు ఓవర్ ఛార్జ్. సమ్ టైమ్స్ ఏదైనా ఓకే, నో ప్రాబ్లం, ప్రతిసారి అట్లా చేయవద్దు. అండ్ ఫస్ట్ సెకండ్లీ మీరు
ఇమీడియట్లీ లాంగ్ రైడ్ వెళ్ళి వచ్చారు. లాంగ్ రైడ్ వచ్చిన తర్వాత ఇమీడియట్ ఛార్జింగ్ పెట్టకూడదు. యూ నీడ్ టు కూల్ ద బ్యాటరీని కూల్ అవ్వాలి. ఓకే. ఆ బ్యాటరీ కూల్ అవ్వడానికి అట్లీస్ట్ మీకు 10 to 15 minutes పడుతుంది. ఆఫ్టర్ 10-15 minutes మీరు ఛార్జింగ్ పెట్టండి. దాట్స్ నాట్ అన్ ఇష్యూ అట్ ఆల్. ఇప్పుడు బూట్ స్పేస్ అని చెప్పేసి అంటారు కదా, అవును. మరి బ్యాటరీ బైక్స్ చాలా మంది బూట్ స్పేస్ ఎక్కువ ఉండాలి అనుకుంటారు. సో ఏమైనా లగేజ్ కానీ ఏమైనా పెట్టుకోవడం కోసం అయినా సరే, మరి దాని గురించి ఏం చెప్తారు? బ్యాటరీ బైక్స్ ఎలా ఉంటాయి? బూట్ స్పేస్ అంటే మేడం దీంట్లో మనకు మన ఇండియాలో అందరికీ ఒక బూట్ స్పేస్ డిక్కీలు కావాలని ఉంటుంది. కానీ కంపెనీ ఇప్పుడు ఏం చెప్తానంటే 2 types ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మన ఇండియాలో వెహికల్స్. ఒకటేమో బ్యాటరీ రిమూవబుల్ ఆప్షన్, సెకండ్ ఇస్ ఫిక్స్డ్ బ్యాటరీస్. ఓకే. ఫిక్స్డ్ బ్యాటరీస్ ఉన్న దానికి బూట్ స్పేస్ ఉంటుంది మీకు, అండ్ రిమూవబుల్ బ్యాటరీస్ ఉన్న దానికి స్పేస్ కొంచెం తక్కువ ఉంటుంది. యా, లిమిటెడ్ స్పేస్ ఉంటుంది దాంట్లో. ఎందుకంటే మనకు ఆ బ్యాటరీస్ రిమూవ్ చేయాలి, బయట తీసుకొని ఛార్జింగ్ చేయాలి. దానికి రిమూవబుల్ బ్యాటరీస్ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే కొన్ని మంది ఫ్లాట్స్ లో అట్లా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మాకు కింద కామన్ స్పేస్ లో వాళ్ళకి ఛార్జింగ్ స్పేస్ దొరకదు. సో వాళ్ళు బ్యాటరీ తీసేసి చిన్న బ్యాటరీ ఉంటే వాళ్ళ ఫ్లాట్ కి తీసుకెళ్లి అక్కడ ఛార్జ్ చేసుకుంటారు. దాని గురించి ఆ బ్యాటరీ బూట్ స్పేస్ కొంచెం తక్కువ వస్తుంది. సో ఒకసారి మనం ఈ బైక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు మొత్తం కూడా? ఛార్జింగ్ ఎలా పెడతారు, ఎక్కడ బూట్ స్పేస్ ఏంటి, ఎలా ఉంది, ఇదంతా ఒకసారి. ఓకే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చార్జర్. ఇది నార్మల్ 6 amps పవర్ సాకెట్ కి మన ఛార్జింగ్ పని చేస్తుంది. ఓకే. ఇది మన మొబైల్ ఛార్జింగ్ పెట్టిన అదే పాయింట్ సాకెట్ కి 6 amps పవర్ సాకెట్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వెహికల్ కంపెనీతో పాటు వస్తుంది మేడం ఇది. ఓకే. ఇది ఛార్జింగ్ పాయింట్. ఈ సాకెట్ ఉన్నది మనం ఇక్కడ డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవాలి. రైట్. కనెక్ట్ చేసుకొని దాని తర్వాత పవర్ సాకెట్ కనెక్ట్ చేసుకుంటే ఇది ఆటోమేటికల్లీ స్టార్ట్ అయిపోతుంది. ప్లస్ దీనిలో ఇండికేషన్స్ వస్తుంది. ఇది ఇండికేషన్స్ అవును, పర్సెంటేజ్ వైజ్ ఇంక్రీజ్ వస్తుంటాయి. 100% అవగానే ఇది ఆల్ లైట్స్ గ్లో అయిపోతుంది అండ్ ఆటోమేటికల్లీ పవర్ కట్ ఆఫ్ అయిపోతుంది. 100% అంటే మొత్తం అన్ని లైట్స్ బ్లింక్ అవుతాయి మనకి. నో గ్లో అయిపోతుంది. సో అప్పుడు తీసేయచ్చు మనం. yes, అప్పుడు తీసేయచ్చు. ఓకే సార్, 1 2 3 ఉన్నాయి కదా, అంటే మనకి ఇప్పుడు ఇది ఒకటి అనుకోండి. స్టార్టింగ్ ఆప్షన్ ఇస్ 25%. ఓకే. అండ్ 50%. ఓకే. దెన్ వచ్చేసి 100%. 100% మొత్తం అయిపోయిన తర్వాత ఆల్ లైట్స్ గ్లో అయిపోతుంది. ఓకే. అప్పుడు వరకు బ్లింక్ అయితేనే ఉంటుంది. ఓకే. సో 100% ఛార్జింగ్ అంటే ఎంత టైం వస్తుంది సార్? మనం ఎంత వరకు ట్రావెల్ చేయొచ్చు? డిపెండ్స్ మేడం. ఫ్రమ్ 0 to 100 చేయనికి వెహికల్ ఛార్జింగ్ చేయనికి అది 4 hours పడుతుంది. ఓకే. ఒకవేళ 50% ఉన్న బ్యాటరీ తర్వాత ఇంకా మళ్ళీ దాన్ని బట్టి ఛార్జింగ్ పెట్టుకుంటే దాన్ని బట్టి టైం తీసుకుంటుంది. అప్రాక్సిమేట్ 2 hours 2.5 hours అట్లా. అంటే ఇది మొత్తం అంతా 100% అవ్వడానికి 4 hours ఏదైనా వెహికల్ మేడం, చిన్న వెహికల్ పెద్దైన వెహికల్ దాన్ని బట్టి బ్యాటరీ సైజ్ బట్టి వాళ్ళు ఛార్జర్ ఇస్తారు. స్మాల్ ఆర్ బిగ్. బ్యాటరీ బైక్స్ కొనాలని వెళ్ళినప్పుడు మనం ఇంపార్టెంట్ గా చూడవలసిన అంశం ఏంటి అక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెక్ చేసుకోవాలంటారు బ్యాటరీ బైక్స్ కొనాలని వెళ్ళినప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్నప్పుడు మేడం వెహికల్ ప్రాపర్ బ్రాండింగ్, ప్రాపర్ కంపెనీ అండ్ బ్యాటరీ కాంపాక్ట్ ఎట్లా ఉన్నది, బ్యాటరీస్ ఎట్లా ఉన్నది అది చూసుకోవాలి మేడం. బ్యాటరీ మనకు మంచి కంపెనీ బ్యాటరీ తీసుకుంటే మీకు ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. బ్యాటరీలో మీకు 3 types ఆఫ్ బ్యాటరీస్ వస్తున్నాయి దీంట్లో కూడా. వన్ ఇస్ నార్మల్ బ్యాటరీ, లిథియం అయన్ బ్యాటరీ, జస్ట్ ప్లగ్ అండ్ ప్లే. సెకండ్ వస్తుంది BMS బ్యాటరీస్ విత్ బ్యాటరీ మేనేజ్మెంట్. అదేం చేస్తుంది, మీరు జస్ట్ బ్యాటరీ పెట్టుకుంటే ఛార్జింగ్ పెట్టేటప్పుడు దాంట్లో ఉన్న సెల్స్కి ఎట్లా ఛార్జ్ చేస్తారు అవి అన్నీ చూపెడుతుంది. థర్డ్ వస్తుంది స్మార్ట్ BMS తోని. స్మార్ట్ BMS మీన్స్ బ్యాటరీ చిప్ వస్తుంది దాంట్లో బ్యాటరీలో. ఆ చిప్ మొత్తం బ్యాటరీలో ఉన్న సెల్స్ని అన్ని డిటెక్ట్ చేసుకుంటుంది. ఎలా ఏ బ్యాటరీ హీట్ ఒకవేళ ఈ హీట్ అయితే ఆ బ్యాటరీ ఆటోమేటిక్గా పవర్ కట్ ఆఫ్ చేసుకుంటుంది. అది మనకు షార్ట్ సర్క్యూట్ అవి అని కాదు. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఎస్పెషల్ చూసుకుంటే సమ్మర్ సీజన్ లో ఈ బ్లాస్ట్ అవడం అనేది ఎక్కువ చూస్తున్నాం కదా, ఎందుకంటారు? సమ్మర్ సీజన్ లో ఎందుకంటారు? సమ్మర్ సీజన్ లో మన దీనిలో కూడా మన ఇది బ్యాటరీస్ లిథియం అయన్ ఏదంటే మనం ఛార్జింగ్ చేసేటప్పుడు కూడా అది హీట్ అవుతాయి అని, రన్నింగ్ చేసేటప్పుడు కూడా హీట్ అవుతుంది. అది మీరు జాగ్రత్తగా మనం అది చూసుకోవాలి. ఏంటంటే ఇమీడియట్ గా ఛార్జింగ్ పెట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ రైడ్ చేసిన తర్వాత ఇమీడియట్ ఛార్జింగ్ పెట్టకూడదు. ఎందుకంటే ఆల్రెడీ హీట్ ఉంటుంది, ఛార్జింగ్ చేసేటప్పుడు మళ్ళీ హీట్ ఎక్కుతుంది. అయితే ఆ ప్రికాషన్ తీసుకోవాలి. ఫస్ట్ లెట్ ద బ్యాటరీ కూల్ డౌన్, దెన్ మీరు ఛార్జ్ పెట్టుకోండి. సెకండ్లీ టైమ్లీ మీరు సర్వీసింగ్ చేసుకోవాలి. లోపల ఉన్న మొత్తం క్లీన్ పెట్టుకోవాలి, బ్యాటరీ స్పేస్ మొత్తం క్లీన్ ఉండాలి. థర్డ్ వాటర్ ఏమైనా బ్లాక్స్ అన్ని ఉండకూడదు. అండ్ 4th పాయింట్ కనెక్టివిటీస్, బ్యాటరీ కనెక్టివిటీస్ ఉంటుంది కదా అది చూసుకోవాలి. ఆ కరెక్ట్ ప్రాపర్ కనెక్టెడ్ ఉందా లేదా. ఆ కనెక్షన్ లేకుంటే మీకు ఏమవుతుంది, అది షార్ట్స్ అవుతుంది. షార్ట్ అయిన తర్వాత లగ్స్ అవి అని ఖరాబ్ అయినా షార్ట్ అయ్యి ఫైర్ అవుతుంది. ఓకే.
సో ఇంకొక మరొక విషయం ఏంటంటే ఇప్పుడు ఛార్జర్ ఉంది కదా, Hmm. మనం నైట్ పెట్టేసాం, Hmm. నైట్ పెట్టి పడుకున్నాం, ఇక Okay. మర్చిపోయాం, Hmm. మార్నింగ్ వరకు ఛార్జింగ్ అవుతానే ఉంటే ఏమన్నా ప్రాబ్లమా? ఛార్జింగ్ అయితే ఏం కాదు మేడం, ఎందుకంటే ఆల్రెడీ కంపెనీస్ నౌ దే ఆర్ గివింగ్ యాజ్ పవర్ కట్ ఆఫ్ ఆప్షన్. అంటే ఆ ఛార్జింగ్ ఓవర్ నైట్ ఛార్జింగ్ పెట్టినా కూడా ఆటోమేటికలీగా పవర్ కట్ ఆఫ్ అయిపోతుంది. అచ్చా. అది సేఫ్ ఫీచర్ మేడం. Hmm. కానీ మన పవర్ ఫ్లక్చుయేషన్ ఎప్పుడు వస్తుంది మనకు తెలియదు. అవును. ఆ పవర్ ఫ్లక్చుయేషన్ వల్ల ఏదైనా ఇన్సిడెంట్స్ జరుగుతాయి. మోస్ట్లీ ఇది కంపెనీ వెహికల్ చేసిన అన్ని ప్రికాషన్స్ తీసుకొనే చేసింది మనం. కానీ న్యాచురల్ ఇది ఉంటుంది లైక్ పవర్ ఫ్లక్చుయేషన్, ఓవర్ నైట్ ఛార్జింగ్, లో మెయింటెనెన్స్ ఆఫ్ బ్యాటరీస్ అవన్నీ చేసుకుంటే ప్రాబ్లమ్స్ అవుతుంది. సో చాలా మంది బ్యాటరీ బైక్స్ పేలుతున్నాయి అంటున్నారు కదా, అంటే బ్యాటరీ బైక్స్ పేలుతున్నాయి, బ్యాటరీ బైక్స్ లో బ్యాటరీ బ్యాటరీ బైక్స్ వెళ్తలేము మ్యామ్. yes దీంట్లో ఉన్నది ఓన్లీ వన్ ప్రోడక్ట్, అది ఫ్లేమబుల్ అంతే, ఓన్లీ బ్యాటరీ. మిగతా ఏమున్నది మేడం, మోటార్ ఉన్నది, కన్వర్టర్స్ ఉన్నది, మీటర్ ఉన్నది, బ్యాటరీ బాడీ ఉంటుంది. దాంట్లో ఏం ఫైర్ ఏమి ఉండదు. yes జస్ట్ ప్రికాషన్ చేసుకునే థింగ్ ఈస్ ఓన్లీ బ్యాటరీ. yes బ్యాటరీ మనం జాగ్రత్త పెట్టుకోవాలి అండ్ గుడ్ క్వాలిటీ బ్యాటరీ తీసుకోవాలి ఎప్పుడైనా. yes అండ్ ఆఫ్టర్ వారంటీ పీరియడ్ కూడా ఆఫ్టర్ బ్యాటరీ వీక్ అయిపోయిన తర్వాత మంచి క్వాలిటీ వెహికల్ బ్యాటరీ తీసుకోవాలి. yes సో చాలా మందిలో ఒక డౌట్ అయితే ఉంది, బైక్ కొనాలని వెళ్ళినప్పుడు బ్యాటరీ బైక్స్ అనగానే బ్యాటరీ బైక్ అది ఆగిపోతుంది, పేలిపోతుంది, బ్యాటరీ బైక్ వద్దు అని కొంతమందికి అయితే అది డౌట్ చాలా మందికి ఉంది. అది నో నాట్ ప్రిఫరబుల్ ఫర్ బ్యాటరీ బైక్స్ అంటారు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఏమని చెప్తారా? స్టార్టింగ్ లో బ్యాటరీ ఎందుకు ప్రాబ్లం వచ్చిందంటే సార్, ఇనిషియల్గా ఎవరైనా ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు దాంట్లో ప్లస్ అండ్ మైనస్ అన్నీ ఉంటాయి. అది అన్నీ సాల్వ్ చేసి వాళ్ళు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తారు, ఒక క్లియర్ స్టేజ్లో వస్తారు. అప్పుడు దాని గురించి అది ఒక బ్యాటరీ ఉంటుంది మేడం. అండ్ ప్లస్ ఇప్పుడు మీరు చూడండి సార్ మేడం, ఇప్పుడు న్యూ కొత్త బిగ్ బ్రాండ్స్ ఆల్సో దీంట్లో ఇప్పుడు ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. లైక్ టీవీఎస్ ఉన్నది, ఏథర్ ఉన్నది, బజాజ్ ఉన్నది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు బ్యాటరీ బైక్స్లో వచ్చేసారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కూడా ఇప్పుడు మార్కెట్తో సహా గ్రో అవ్వాలి. వై ఆర్ దే కమింగ్ ఇన్ టు ద మార్కెట్? బికాస్ దేర్ ఈస్ ద ఫ్యూచర్ ఇన్ దిస్ ఈవీ. మనం బైక్స్ కొనగలం, చాలా మంది దగ్గర అంత మనీ ఉండదు మనం ఫస్ట్ హ్యాండ్ కొనుక్కోవడానికి. అలాంటి వాళ్ళు సెకండ్ హ్యాండ్కి వెళ్తారు. మరి బ్యాటరీ బైక్స్ లో కూడా సెకండ్ హ్యాండ్ బ్యాటరీ బైక్ తీసుకోవచ్చు అంటే ఏం చెప్తారు? తీసుకోవచ్చు మేడం. ఎందుకంటే వెహికల్ తీసుకున్న తర్వాత మీరు బ్యాటరీ హెల్త్ చెక్ చేసుకోవాలి. బ్యాటరీ హెల్త్ చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్ మీ బ్యాటరీ పొజిషన్ ఏమున్నది అవి అన్ని మీరు రిపోర్ట్స్ తీసుకోవాలి. ఏదైనా డీలర్ అయినా, సెకండ్ హ్యాండ్ వెహికల్ డీలర్ అయినా వాళ్ళ దగ్గర బ్యాటరీ రిపోర్ట్స్ తీసుకోండి. దాని ఛార్జర్ ఎట్లా ఫంక్షనింగ్ చేస్తుంది, బ్యాటరీ ఎంత లైఫ్ అయింది, ఎన్ని కిలోమీటర్స్ వెహికల్ నడిచింది, అవన్నీ మీరు తీసుకుంటే మీకు కరెక్ట్ లైఫ్ మీకు దొరికిపోతుంది. అకార్డింగ్ దట్ బ్యాటరీ యూసేజ్ మీరు దాన్ని బట్టి పే చేయొచ్చు వెహికల్ గురించి, సెకండ్ హ్యాండ్ వెహికల్ గురించి. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనడానికి వెళ్ళినప్పుడైనా బ్యాటరీ వెహికల్కి ఈ ఛార్జర్ అనేది కొత్తది తీసుకోవాలా, ఆ పాత దాని ఛార్జరే వాడాలి? పాత వెహికల్ ఫంక్షన్ చేస్తున్నా అంటే పర్వాలేదు మేడం. ఓకే, ఇట్స్ వర్కింగ్, ఇట్స్ ఇన్ వర్కింగ్ కండిషన్ అంటే నో ప్రాబ్లం, మీరు తీసుకోవచ్చు. మీరు ఓన్లీ వన్ థింగ్ చూసుకోవాలి, బ్యాటరీ అండ్ బ్యాటరీ ఛార్జర్ రెండు సేమ్ వోల్టేజ్ కెపాసిటీలో ఉందా లేదా అది చెక్ చేసుకోవాలి. బ్యాటరీ వెహికల్స్లో 3 types ఆఫ్ వోల్టేజ్ వస్తుంది. 48 volts వస్తుంది, 60 volts అండ్ 72 volts ఇన్ నాన్ బ్రాండ్ వెహికల్స్. దాంట్లో అంటే 60 volts బ్యాటరీ తీసుకున్నా మీరు 48 volts ఛార్జర్ తీసుకుంటే అది ఫంక్షన్ చేయదు, అది కంఫర్టబుల్ లేదు దానికి ఛార్జర్కి దీనికి. ఆ టైంలో కూడా మీకు ఇది ఇన్సిడెంట్స్ జరుగుతుంది. అంటే యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఆల్సో. మనం ఎంత చెప్పినా కొంతమంది భయం అయితే ఉంటుంది ఈ బ్యాటరీ బైక్స్ జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళు ఫైనల్ గా మీరు చెప్పే సజెషన్స్ ఏంటి? టు ది వ్యూవర్స్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఏదంటే ఏదైనా మార్కెట్లో లేకుంటే ప్రపంచంలో ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ అవుతుందంటే దాని ఇనిషియల్ స్టేజ్లో దానికి ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఒక టైం పడుతుంది, స్టేజెస్ వస్తుంది. మెల్లమెల్లగా అది కూడా ప్రోడక్ట్ ఒకవేళ గ్రో అవుతుంది. ఇనిషియల్గా మనకు మొబైల్ వచ్చింది, ఆ మొబైల్ జస్ట్ ఓన్లీ హ్యాండ్ టాక్ మొబైల్ ఉండే. ఇప్పుడు ఆ మొబైల్స్ ఇప్పుడు డెవలప్ అయ్యి స్మార్ట్ ఫోన్స్ అవన్నీ వచ్చేసి ఆ విధంగానే వెహికల్స్లో కూడా ఉంది. ఇవాళ నాట్ ఓన్లీ 2 wheelers, వీ హ్యావ్ 3 wheelers, 4 wheelers, బస్సెస్ అవన్నీ కూడా బ్యాటరీలో వచ్చేసినాయి. ఇప్పుడు అంటే మార్కెట్ గ్రో అవుతుంది. ఇప్పుడు దాని గురించి వీ కెన్ గో టు ఇవి బైక్స్. సో వ్యూవర్స్ మరి విన్నారు కదా, పరీష్ పటేల్ గారు చాలా విషయాలు చెప్పారు. బ్యాటరీ బైక్స్ తీసుకోవాలి, ఆ కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి కొన్ని డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయని నేనైతే అనుకుంటున్నాను. మరి బైక్ అయితే చాలా బాగుంది, స్లిమ్గా కూడా ఉంది, మంచిగా ఉంది. ఇంకొక డౌట్ ఉంది సార్ నాకు, చాలామంది బ్యాటరీ బైక్స్ ఇట్లా స్లిమ్గా ఉండాలి, చాలా సన్నగా దగ్గరికి ఉండాలన్నప్పుడు కూడా ఆ బ్యాటరీస్ అనేవి కూడా కంప్రెస్ చేయడం ఏమైనా జరుగుతుంది అంటారా? అది కూడా ఒక కారణం అంటారా బ్లాస్ట్ అవ్వడానికి? ఎస్ మ్యామ్.
ఎంత మనము దాంట్లో ఉన్న బ్యాటరీ స్పేస్, ఆ స్పేస్ కంపల్సరీ అంత ఉండాలి. ఆ స్పేస్ లేకుండా మీరు బ్యాటరీని కాంపాక్ట్ చేయడానికి పోతే ఏమవుతుంది అంటే ఆ బ్యాటరీ ఈచ్ సెల్స్ టచ్ అవుతాయి. ఈ టచింగ్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే ఒకదాని మీద హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కిన తర్వాత ఆ ఎయిర్ ఫ్లో కాకుండా ఆ బ్యాటరీలో కూడా ఇన్సిడెన్స్ అవుతుంది. దాని గురించి ఉన్న స్టాండర్డ్ బ్యాటరీసే తీసుకోవాలి. డోంట్ కాంప్రమైజ్ విత్ ద స్పేస్. కమింగ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకుంటే అంటే ఇంప్యూర్ గా మ్యానుఫ్యాక్చరింగ్ టూల్స్ వాడడం వల్ల కూడా ఏమైనా బ్లాస్ట్ అయ్యే కారణం అయి ఉంటాయంటారా? ఎస్, ఇన్ఫీరియర్ క్వాలిటీ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు బ్యాటరీ వాళ్ళు ఉంటారు. ఆ ఇన్ఫీరియర్ క్వాలిటీ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాటరీస్ కొనకూడదు. దాట్ ఈస్ అసెంబుల్డ్ బ్యాటరీస్, అది కొనకూడదు. బై ఓన్లీ స్టాండర్డ్ బ్యాటరీస్. ఎలా తెలుస్తుంది సార్ కస్టమర్కి ఆ విషయం అన్ని ఎలా తెలుస్తుంది? కంపెనీ మీకు ఉన్న కంపెనీస్ మీకు 3 years ఆఫ్ వారంటీ ఇస్తుంది, కిలోమీటర్ ఆఫ్ రేంజ్ ఇస్తుంది, బ్యాటరీ సర్వీస్ గ్యారంటీ ఇస్తుంది మీకు. అవి అన్ని ప్రికాషన్స్ మీరు చూసుకోవాలి మేడం. ఒకసారి నాకు ఈ బూట్ స్పేస్ లో ఉండేటువంటి ఆ బ్యాటరీ రిమూవ్ కానీ బ్యాటరీ కానీ అసలు బ్లాస్ట్ అయినప్పుడు ఎక్కడ ఫస్ట్ దానికి ఫైర్ అనేది ఉంటుంది ప్రాబ్లం ఇవన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇనిషియలీ వెహికల్లో బ్యాటరీ ఎక్కడ అంటే బూట్ స్పేస్ కిందనే ఉంటుంది, మన సీట్ కింద ఉంటుంది. అది ఇక్కడ మేడం సీట్ కింద బూట్ స్పేస్ కింద ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బ్యాటరీ ఉంటుంది సార్, ఇది చూడండి, ఇది బ్యాటరీ. ఫస్ట్ బ్యాటరీ రిమూవ్ చేయాలంటే మనం ఇది ఉన్నది దీనికి మెయిన్ ఆప్షన్ ఇస్తుంది, ఒక ఎంసీబీ లైక్ మెయిన్ ఉంటుంది. దీంట్లో ఇది ఆఫ్ చేస్తే ఇది బ్యాటరీ మొత్తం వెహికల్లో పవర్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, అప్పుడు మీకు దీనిలో ఒక సాకెట్ ఉంటుంది, ఇది ఒక సాకెట్, ఇది నీట్ ఉండాలి. ఇది అన్ప్లగ్ చేసిన తర్వాత మీరు ఇది బ్యాటరీ కూడా తీయొచ్చు. ఇది బ్యాటరీ సార్, ఇది బ్యాటరీ మనం ఎప్పుడైనా డైరెక్ట్ గ్రౌండ్ చేయొద్దు. దిస్ షుడ్ హ్యావ్ నాన్ కండక్టర్ దీని కింద. ఎర్త్ ఉండకూడదు దీనికి. అంటే మీరు వుడ్ లేకుంటే ప్లైవుడ్ పెట్టుకోవచ్చు, రబ్బర్ షీట్ అయినా క్లాత్ అయినా పెట్టుకొని దానిపైన ఈ బ్యాటరీ పెట్టుకోవాలి. డైరెక్ట్ గ్రౌండ్ చేయొద్దు, ఎందుకంటే ఆ బ్యాటరీ ఫాస్ట్గా డ్రైన్ అయిపోతుంది. ఇది ఒక ప్రికాషన్ తీసుకోవాలి మీరు. దీంట్లో కంపెనీ ఇచ్చింది స్టాండర్డ్స్ ప్రకారమే మీరు వెహికల్ పెట్టుకోవాలి. ఇది ఏంటంటే మీరు మనం ఇష్టం వచ్చిన ఇట్లా బ్యాటరీ పెట్టుకొని ఛార్జింగ్ చేయాలి అవి అన్నీ చేయకూడదు. జస్ట్ మీకు ఇట్లానే పెట్టుకోవాలి. ఎట్లా స్టాండింగ్ పొజిషన్ ఉన్నది అదే పొజిషన్ మీద బ్యాటరీ పెట్టుకొని పెట్టుకోవాలి. కరెక్ట్ పొజిషనింగ్ ఉండాలి బ్యాటరీ. దీన్ని ఫిక్స్ చేద్దాం సార్ మళ్ళీ. ఓకే ఫైన్. ఇప్పుడు ఇది ఉన్నది, దానికి ప్లస్ అండ్ మైనస్ ఉంటుంది. ఆటోమేటికలీగా మీరు ఇట్లయినా పెట్టుకోలేము, ఇట్లా చూడండి ఇట్లా పెట్టుకోలేము. ఉన్నది దీనికి ఆప్షన్ కరెక్ట్ ఇస్తారు, కంపెనీ ఇచ్చింది అదే. ఓకే, స్టాండర్డ్గా ప్రెస్ చేసుకోవాలి. కరెక్ట్ ప్రెస్ చేసుకుంటేనే మీకు ఇది ఫంక్షన్ అవుతుంది. దాని తర్వాత ఇది మెయిన్ ఆన్ చేయాలి. సో ఇది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. రీడింగ్ ఇదంతా రీడింగ్లో మేడం చూడండి, ఇది బ్యాటరీ హెల్త్, ఇది మీకు చూపెడుతుంది. ఓకే, ఇప్పుడు బ్యాటరీ ఫుల్ అన్నప్పుడు అన్ని లైట్స్ గ్లో అవుతున్నాయి. ఎలా బ్యాటరీ డౌన్ అవుతుంది, ఈ లైట్స్ గ్లో అవుతుంది కదా, అది మైనస్ అవుతుంది, ఆఫ్ అయిపోతూనే ఉంటుంది. రెడ్గా రాగానే ఇది బ్యాటరీస్ డెడ్. అంటే సార్ మనము ఈ లైట్స్ 4 ఉన్నాయి కదా, ఇప్పుడు సెకండ్ లైట్ వచ్చే వరకు మనము ఓకేనా మూవ్ చేసుకోవచ్చు? థర్డ్ వచ్చే వరకు, థర్డ్ లైట్ బ్లింక్ అయ్యే వరకు మీరు వాడొచ్చు. 4th వరకు వెళ్ళకూడదు. 4th వరకు వెళ్ళకూడదు, కంప్లీట్లీ డెడ్ చేయొద్దు బ్యాటరీ. సార్ మనం ఛార్జింగ్ పాయింట్ అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. రీడింగ్ ఛార్జింగ్ పాయింట్. ఛార్జింగ్ చేసేది మేడం డైరెక్ట్ వెహికల్ తో మనం ఇక్కడ నుంచి ఛార్జింగ్ చేసుకోవాలి. ఇది ఉన్నది ఛార్జింగ్ పోర్ట్. ఇది ఛార్జింగ్ సాకెట్ కూడా మనం కరెక్ట్ గా చూసుకోవాలి, మన షార్ట్ అయిందా లేదా అవన్నీ కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో చూసుకోవాలి. ఏదైనా షార్ట్ సర్క్యూట్ ఏమైనా ఉంటే దీంట్లో అది మార్చుకోవాలి మనం. ఓకే, దాని తర్వాత స్టార్ట్ అయినప్పుడు మనకి ఇది ఇండికేషన్స్ వస్తుంది చూడండి మేడం. ఇది ఛార్జర్ స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు వెహికల్ ఎలాగా వస్తుంది చూడండి సార్, ఇది 50% లో బ్లింక్ అవుతుంది. అంటే మీన్స్ నా ఇది ఛార్జింగ్ 50% లో స్టార్ట్ అయింది. ఓకే, ఇంకా 50% ఛార్జ్ చేసేది ఉంది దీంట్లో. ఇలా ఇండికేషన్స్ చూపెడుతూనే ఉంటుంది. కంప్లీట్ అవ్వాలంటే 100% అవుతుంది మొత్తం బ్లింక్ అవుతుంది. ఎస్. ఓకే, సో ఇది కంప్లీట్ అయినప్పుడు ఇది మనకి 4 లైట్స్ కూడా ఇక్కడ కూడా ఆన్ అవుతుంది. సో ఇట్ టేక్ 4 hours టైం. ఇప్పుడు అట్ ప్రెసెంట్ మీకు 2 to 2.5 hours పడుతుంది. 50% ఆల్రెడీ బ్యాటరీ ఉన్నది దాని గురించి. ఓకే, ఫుల్ ఛార్జ్ అయినప్పుడు తర్వాత ఇది మీకు ఆటోమేటికల్గా ఈ లైట్స్ మొత్తం ఫుల్ గ్లో అయిపోతుంది, ప్లస్ దీంట్లో ఉన్న ఫ్యాన్ ఆఫ్ అయిపోతుంది అండ్ ఆటోమేటికల్గా పవర్ కట్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు బ్యాటరీ సేఫ్ ఉంటుంది. ఇన్ కేస్ మనకి పవర్ కట్ అయిందంటే కూడా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది మనం చూడకపోయినా కూడా. ఎస్. సో వ్యూవర్స్ క్లియర్గా అర్థమైంది కదా, బ్యాటరీ బైక్స్ కొనాలనుకునే వాళ్ళు ఎక్కడ భయపడకండి, ఎటువంటి డౌట్స్ లేవు. కానీ కొనాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అన్నీ కూడా రిఫర్ చేసుకోమని పరేష్ పటేల్ గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఛార్జింగ్ ఎలా పెట్టాలి, బ్యాటరీ ఛార్జింగ్ ఎంత లెవెల్లో ఉండాలి, ఈవెన్ మనం ఒక రైడ్కి వెళ్ళి వచ్చా కూడా ఇమీడియట్గా కూడా ఛార్జింగ్ అనేది పెట్టకూడదు. మనం కంగారుగా వచ్చేసి అమ్మో ఛార్జింగ్ లేని చెప్పి టక్ మనం ప్లగ్ పెట్టేస్తాం కదా, అట్లా కూడా పెట్టొద్దని చెప్తున్నారు. ఒక 10 to 15 minutes టైం గ్యాప్ తీసుకొని దాన్ని ఛార్జింగ్ చేసుకోవాలి. సార్ పాయింట్ ఎలా ఉంటుంది, బూట్ స్పేస్ ఎలా ఉంది, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి చాలామందికి అయితే డౌట్స్ క్లారిటీ అయ్యాయి నేనైతే అనుకుంటున్నాను. మరి ఇక్కడ కంగారు పడక
పెట్టకండి, బ్లాస్ట్ అవుతున్నాయి, ఆగిపోతున్నాయి అని చెప్పి చాలా మందికి టెన్షన్ ఉంది. ఇంకొకటి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో కూడా ఇంప్రాపర్గా టూల్స్ అనేది వాడడం వల్ల కూడా బ్లాస్ట్ అవుతాయని కూడా సార్ చెప్పారు. అవన్నీ కూడా మనం ఎప్పుడైతే బైక్ కొంటాం అనుకుంటామో అవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. డీలర్తో మాట్లాడినప్పుడు కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఎందుకు బ్లాస్ట్ అవుతుంది, టూల్స్ ఎలా ఉన్నాయి, బ్యాటరీ ఎలా ఉంది, ఇన్ కేస్ మనం సెకండ్ హ్యాండ్ కొనాలనుకున్నప్పుడు కూడా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. సో బ్యాటరీ బైక్స్ అనేవి ఊరికే పేలుతున్నాయి అంటే ఏదో ప్రాబ్లం ఉండబట్టి. సో కొనాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా ఒక్కసారి టాప్ టు బాటమ్ చెక్ చేసుకోండి. పరేష్ పటేల్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు తెలిసి అన్ని డౌట్స్ కూడా క్లియర్ అయ్యాయి కదా. సో మరొక ఎపిసోడ్తో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుస్తాను. వీడియో జర్నలిస్ట్ రాబర్ట్ త్రినాథ్తో నవీన దిస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.